రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలోని ముతూట్ ఫైనాన్స్ లో దోపిడీ యత్నానికి పాల్పడిన వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు ముంబైకి చెందిన వ్యక్తి కాగా ఇద్దరు ఉస్మానాబాద్కి చెందిన వారు, మరొకరు బండ్లగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి. మరో ఇద్దరు దొంగలు పరారీలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ యత్నానికి పాల్పడిన వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు ముంబైకి చెందిన వ్యక్తి కాగా ఇద్దరు ఉస్మానాబాద్కి చెందిన వారు, మరొకరు బండ్లగూడ ప్రాంతానికి చెందిన వ్యక్తి. మరో ఇద్దరు దొంగలు పరారీలో ఉన్నారు. ఈ నెల 4వ తేదీన మైలార్దేవపల్లి ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ తెరవగానే 6 అంతర్రాష్ట్ర దొంగల ముఠా చోరీకి ప్రయత్నించింది. అయితే సిబ్బంది స్థానికులు అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గాలించారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీ యత్నానికి పాల్పడిన వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు ముంబైకి చెందిన వ్యక్తి కాగా ఇద్దరు ఉస్మానాబాద్కి చెందిన వారు, మరొకరు బండ్లగూడ ప్రాంతానికి చెందిన వారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. వ్యవహారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, మైలార్దేవపల్లి ముత్తూట్ ఫైనాన్స్ దొంగల వ్యవహారాన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రిషి, ఇటకేలకు ఈ మైలార్దేవపల్లి ముత్తూట్ ఫైనాన్స్ దాంట్లో దోపిడీ యత్నానికి పాల్పడ్డ 8 మంది సభ్యుల ముఠాలో మొత్తం 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మహారాష్ట్రకు చెందిన వాళ్ళు 3 ఉన్నారు, హైదరాబాద్ కు చెందిన వాళ్ళు 2 ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఈ అంతర్రాష్ట్ర ముఠా ఈ దోపిడీకి పాల్పడింది అనేది కూడా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం. వీళ్ళంతా కూడా మహారాష్ట్ర ముంబైతో పాటు హుస్నాబాద్ కు సంబంధించిన వాళ్ళు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అంటే ఎప్పుడైతే 20 రోజుల క్రితం ఈ అటెంప్ట్ జరిగిందో వాళ్ళు వెళ్లిన దారి సీసీ కెమెరా ఫుటేజెస్ ఆధారంగా వాళ్ళని వెంబడించడం జరిగింది. వాళ్ళు ఉన్న ప్రాంతానికి వెళ్లి అక్కడ లొకేట్ చేసి అక్కడ కొన్ని రోజుల పాటు మకాం వేశారు అధికారులు. ఆ తర్వాత వాళ్ళని చాలా పకడ్బందీగా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇందులో మహారాష్ట్రలోని ముంబైకి చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు. అలాగే ఈ ఉస్నాబాద్ అనే ప్రాంతమే చాలా డేంజరస్, ప్రమాదకరమైన ఏరియాగా కూడా అధికారులు చెప్తున్నారు. అక్కడ ఆ ఏరియా నుండి కూడా 2ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం 3ని అక్కడ నుండి అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తీసుకొచ్చిన తర్వాత బండ్లగూడకు సంబంధించిన 2ని అదుపులోకి తీసుకున్నారు. ఈ బండ్లగూడకు సంబంధించిన 2 కూడా వీళ్ళు తీసుకువచ్చిన తవేరా వెహికల్ ని నడిపిన డ్రైవర్ ఒకరు, అతనికి సంబంధించిన స్నేహితుడు ఒకరు. వీళ్ళిద్దరిని కూడా బండ్లగూడలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఏ విధంగా దోపిడీకి పాల్పడ్డారు, అక్కడి నుండి ఏ విధంగా ముంబై వైపు పారిపోయారన్న దానికి సంబంధించి మొత్తం క్లూస్ కూడా సేకరించారు. ఇవాళ మీడియా ముందుకు కూడా నిందితులని తీసుకొచ్చేందుకు పోలీసులు సమాయత్తం చేస్తున్నారు. మరొక వైపు ఈ ముత్తూట్ ఫైనాన్స్ ని దోపిడీగా చేయడం అనేది ఎందుకు, గతంలో కూడా 2 ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దోపిడీ జరిగాయి. ఇది 3వ అటెంప్ట్ చేయబోయారు. ఎందుకు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి అడ్డాగా మారుతుంది, దాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అన్న దానికి సంబంధించి కూడా అధికారులు ఆ ఫైనాన్స్ సంబంధించిన సిబ్బందితో కూడా పూర్తిగా సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సెక్యూరిటీ ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న దానికి సంబంధించి కూడా సైబరాబాద్ పోలీసులు వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. రైట్ రాధాకృష్ణ, థాంక్యూ.